సమస్త మానవాళి కోసము లోక రక్షకుడుగా యేసు ప్రభు మరణించినటువంటి ఈ యొక్క రోజుని గుడ్ ఫ్రైడేగా సమస్త మానవాళి కొనియాడుతున్నటువంటి రోజు. ఈ రోజున యేసు ప్రభు ఈ లోక రక్షణ కోసం పాపములను కడిగి వేయటం కొరకు ఆ ప్రభు శ్రమలు పడి మరణము పొంది మన కోసమే ఈ లోకానికి వచ్చాడని నిరూపించినటువంటి ఒక గొప్ప రోజే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు. ఎవరైతే వారి పాపముల కోసము పశ్చాత్తాపపడుతూ ప్రభు ఆలోచించిన ప్రకారంగా నన్ను అనుసరింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి అని ప్రభు ఆజ్ఞ ఇచ్చినారు. సమస్త క్రైస్తవ మానవాళి అందరూ కూడా ఈరోజు ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఇదిగో ప్రభు నా కోసమే శ్రమలు పొందాడు, నా కోసమే మరణము పొందాడు, మా పాపములను కడిగి వేయటం కొరకే ప్రభు మమ్మల్ని రక్షించట కొరకే ఈ లోకానికి వచ్చాడు, శ్రమలు పొందాడు, మరణము పొందాడు అన్నటువంటి ఒక గొప్ప రోజుని ధ్యానం చేస్తూ మరి ఈ యొక్క సామూరు విచారణ మరి మౌంట్ కార్మల్ చర్చి దేవాలయమునందు ఈ యొక్క శిలువ యాత్రను కొనసాగిస్తూ మరి సజీవ పాత్రలతో యేసు ప్రభు ఏ విధంగా శ్రమను పొందాడు, ఏ విధంగా మరణము పొందాడు అన్నటువంటి ఒక అంశాన్ని జనాలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వారి యొక్క సజీవ పాత్రలతో ఈ యొక్క ప్రదక్షిణ జరుగుతున్నది. ఎంతోమంది భక్తులు ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొంటూ యేసు ప్రభు ఈ లోక రక్షణ కోసము శ్రమలు పొంది మరణము పొందాడన్నటువంటి ఒక గొప్ప ఆలోచనని గురించి ధ్యానం చేస్తూ మరి వారి యొక్క పాపాల గురించి పశ్చాత్తాపడుతూ సిలువలను చేతమూరి ఈ యొక్క పశ్చాత్తాప యాత్ర చేసుకుంటూ ప్రభువా మమ్ము రక్షించు, మా పాపముల నుంచి కడిగివేయు, మాకు కావలసినటువంటి విముక్తి దయచేయు, మా పాపాల నుంచి మా యొక్క వ్యసనముల నుంచి మాకున్నటువంటి సకల కీడుల నుంచి రక్షించే దేవుడు నువ్వే అని నమ్మకముతో ఈ యొక్క సిలువ యాత్ర చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి మరి వచ్చినటువంటి భక్తులందరూ ఈరోజు ప్రార్థనలతోనూ మరి దైవాక్షణ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించటముతోనూ మరి సిలువ యాత్రను చేయటములోను అదేవిధంగా సిలువను ముద్దాటములోను ఒక గొప్ప పరమార్థాన్ని